ఎన్నికలు వస్తున్నాయంటే చాలు నాయకులకు పండుగ పండుగ. ఇన్నాళ్ళు రోడ్ల మీద కనిపించిన నేతలు ఒక్కసారిగా కాలనీల్లో ప్రత్యక్షమైతే అర్థం చేసుకోవచ్చు ఎన్నికల సీజన్ వచ్చేసిందని. ఓటర్ దేవుళ్లకు మళ్ళీ నమస్కారాలు మొదలు. హామీలకు కొత్త ప్యాకేజీలు రెడీ. కార్యకర్తలకు ఫుల్ బిజీ. ఇప్పుడు తెలంగాణలో కూడా ఇదే సీన్ కనిపించే అవకాశాలు ఉన్నాయి. డిసెంబర్లో నగర బేరీ మోగించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా హైదరాబాద్తో పాటు మల్కాజ్గిరి, సైదరాబాద్ కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహించే దిశగా ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు తెలుస్తూ ఉంది. వీటితో పాటు వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లు గతంలో ఎన్నికలు జరగకుండా వాయిదా పడిన కొన్ని మున్సిపాలిటీలకు కూడా ఎన్నికలు నిర్వహించే అంశంపై అధికారులు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. దీంతో ఇప్పటికే రాజకీయ పార్టీలో లెక్కలు మొదలయ్యాయి. ఎక్కడ ఎవరి బలం ఎంత, ఏ డివిజన్లో ఎవరి పట్టు ఉంది, ఎవరికి టికెట్ ఇవ్వాలి, ఎవరిని బరిలోకి దించాలి అనే దానిపై పార్టీలు అంతర్గతంగా కసరత్తు మొదలుపెట్టే అవకాశం కనిపిస్తూ ఉంది. అయితే ఇవన్నీ ఇప్పటి వరకు ప్రభుత్వ వర్గాల సమాచారం మాత్రమే. అధికారిక షెడ్యూల్ మాత్రం ఇంకా రావాల్సి ఉంది. మరి డిసెంబర్లో నిజంగానే మున్సిపల్ ఎన్నికల నగారం మోగుతుందా? ఎందుకు ఇంత ఆలస్యమైంది? ఇప్పుడు ప్రభుత్వం ఏం ప్లాన్ చేస్తుందో మీకు చెప్పే ప్రయత్నం చేస్తాం. తెలంగాణలో ఈ ఏడాది ఫిబ్రవరిలోనే మొదటి దశ మున్సిపల్ ఎన్నికలు జరిగాయి. రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు అప్పట్లోనే ఎన్నికలు నిర్వహించారు. కానీ కొన్ని ముఖ్యమైన కార్పొరేషన్లకు మాత్రం ఎన్నికలు జరగలేదు. అందులో ప్రధానంగా హైదరాబాద్ మహానగర పాలక సంస్థతో పాటు వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లు ఉన్నాయి. వాటి పదవీకాలం అప్పటికే పూర్తి కాకపోవడంతో ఎన్నికలను నిర్వహించలేదు. దీంతో ఇప్పుడు రెండో దశ ఎన్నికలపై ఫోకస్ పెరిగింది. ఇక కొన్ని ప్రత్యేక కారణాలతో మందమర్రి, మానుగూరు, అచ్చంపేట, నకరేకల్, కొత్తూరు, సిద్దిపేట మున్సిపాలిటీలకు కూడా అప్పట్లో ఎన్నికలు జరగలేదు. ఇప్పుడు వీటిలో వాయిదా పడిన సంస్థలకు కూడా ఎన్నికలు నిర్వహించే అవకాశాలపై ప్రభుత్వం పరిశీలన చేస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా హైదరాబాద్ విషయంలో మాత్రం వ్యవహారం కాస్త ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే పాత జిహెచ్ఎంసీ ఇప్పుడు అదే రూపంలో ఎన్నికలకు వెళ్లే పరిస్థితి లేదు. ప్రభుత్వం హైదరాబాద్ను 3 వేర్వేరు కార్పొరేషన్లుగా పునర్వ్యవస్థీకరించింది. హైదరాబాద్, మల్కాజ్గిరి, సైదరాబాద్ పేర్లతో కొత్త కార్పొరేషన్లను ఏర్పాటు చేసింది. దీంతో ఎన్నికలకు ముందు చేయాల్సిన పరిపాలన, వార్డు స్థాయి ప్రక్రియలు పెరిగాయి. అందుకే ఎన్నికల ప్రక్రియ కొంత ఆలస్యమైందని తెలుస్తూ ఉంది. ఇప్పుడు ఈ 3 కార్పొరేషన్ల పరిధిలో ఎన్నికలు జరిగితే గ్రేటర్ హైదరాబాద్ రాజకీయాల్లో కూడా కొత్త సమీకరణాలు తెరపైకి వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ అసలు కీలకమైన అంశం హైదరాబాదు పునర్వ్యవస్థీకరణ. జిహెచ్ఎంసీ పదవీకాలం ఫిబ్రవరి 10తో ముగిసిన తర్వాత ప్రభుత్వం కొత్త పరిపాలన నిర్మాణంపై దృష్టి పెట్టింది. హైదరాబాద్ నగరంతో పాటు శివారు ప్రాంతాలను విడదీసి హైదరాబాద్, మల్కాజ్గిరి, సైదరాబాద్ కార్పొరేషన్లను ఏర్పాటు చేసింది. అంటే ఒక పెద్ద కార్పొరేషన్గా ఉన్న వ్యవస్థ ఇప్పుడు 3 కార్పొరేషన్లుగా మారింది. దీంతో కొత్త పరిధులు, కొత్త వార్డులు, పరిపాలన ఏర్పాట్లు, ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన అంశాలపై అధికారులు పనిచేయాల్సి వచ్చింది. దానికి తోడు ప్రస్తుతం ఎస్ఐఆర్ ప్రక్రియ కూడా కొనసాగుతున్నట్లు సమాచారం. అధికారులు ఆ ప్రక్రియపైనే ప్రధానంగా దృష్టి పెట్టారు. అక్టోబర్ 19 నాటికి ఈ ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉందని తెలుస్తూ ఉంది. అది పూర్తయిన తర్వాత ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు వేగం పుంజుకునే అవకాశం ఉంది. అందుకే అక్టోబర్ 19 తర్వాత కొంత సమయం తీసుకొని డిసెంబర్లో ఎన్నికలు నిర్వహించాలనే ఆలోచనలో ఉన్నట్లు ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తూ ఉంది. అయితే ఇక్కడ ఇంకో విషయం కూడా ఉంది. ఎన్నికల కంటే కేవలం షెడ్యూల్ ప్రకటిస్తే అయిపోయే వ్యవహారం కాదు. ఓటర్ల జాబితాలు, వార్డుల వ్యవహారం, సిబ్బంది, పోలింగ్ కేంద్రాలు, భద్రతా ఏర్పాట్లు, ఇలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. అందుకే ప్రభుత్వం ముందుగానే అధికారులను అప్రమత్తం చేస్తున్నట్లు తెలుస్తూ ఉంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే అక్టోబర్ తర్వాత ఎన్నికల వాతావరణం మరింత వేడెక్కే అవకాశం ఉంది. ఇక్కడ అసలు కీలకమైన అంశం హైదరాబాదు పునర్వ్యవస్థీకరణ. జిహెచ్ఎంసీ పదవీకాలం ఫిబ్రవరి 10తో ముగిసిన తర్వాత ప్రభుత్వం కొత్త పరిపాలన నిర్మాణంపై దృష్టి పెట్టింది. హైదరాబాద్ నగరంతో పాటు శివారు ప్రాంతాలను విడదీసి హైదరాబాద్, మల్కాజ్గిరి, సైదరాబాద్ కార్పొరేషన్లను ఏర్పాటు చేసింది. అంటే ఒక పెద్ద కార్పొరేషన్గా ఉన్న వ్యవస్థ ఇప్పుడు 3 కార్పొరేషన్లుగా మారింది. దీంతో కొత్త పరిధులు, కొత్త వార్డులు, పరిపాలన ఏర్పాట్లు, ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన అంశాలపై అధికారులు పనిచేయాల్సి వచ్చింది. దానికి తోడు ప్రస్తుతం ఎస్ఐఆర్ ప్రక్రియ కూడా కొనసాగుతుంది. అధికారులు ఆ ప్రక్రియపైనే ప్రధానంగా దృష్టి పెట్టారు. అక్టోబర్ 19 నాటికి ఈ ప్రక్రియ పూర్తవుతుంది. అది పూర్తయిన తర్వాత ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు వేగం పుంజుకునే అవకాశం ఉంది. అందుకే అక్టోబర్ 19 తర్వాత కొంత సమయం తీసుకొని డిసెంబర్లో ఎన్నికలు నిర్వహించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తూ ఉంది. అయితే ఇక్కడ ఇంకో విషయం కూడా ఉంది. ఎన్నికలంటే కేవలం షెడ్యూల్ ప్రకటిస్తే అయిపోయే వ్యవహారం కాదు. ఓటర్ల జాబితాలు, వార్డుల వ్యవహారం, సిబ్బంది, పోలింగ్ కేంద్రాలు, భద్రతా ఏర్పాట్లు, ఇలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. అందుకే ప్రభుత్వం ముందుగానే అధికారులను అప్రమత్తం చేస్తున్నట్లు తెలుస్తూ ఉంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే అక్టోబర్ తర్వాత ఎన్నికల వాతావరణం మరింత వేడెక్కే అవకాశం ఉంది. ఇంకా హైదరాబాద్తో పాటు వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లపై రాజకీయ పార్టీల ఫోకస్ ఉండబోతుంది.
ఈ రెండు నగరాల్లోనూ స్థానిక రాజకీయ సమీకరణాలు ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. గత ఎన్నికల తర్వాత మారిన రాజకీయ పరిస్థితులు, పార్టీల బలబలాలు, స్థానిక నాయకుల ప్రభావం ఇవన్నీ ఈసారి కీలకంగా మారే అవకాశం ఉంది. ముఖ్యంగా అధికార కాంగ్రెస్ పార్టీకి ఈ ఎన్నికలు ఒక రకంగా స్థానిక స్థాయిలో తమ బలాన్ని పరీక్షించుకునే అవకాశం. అదే సమయంలో ప్రతిపక్ష పార్టీలు కూడా ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను ఓట్లుగా మార్చుకునేందుకు ప్రయత్నించే అవకాశం ఉంది. ఇక స్థానిక ఎన్నికల్లోనూ అసలు గేమ్ ఏమిటంటే పెద్ద నాయకుల ప్రచారం కంటే స్థానికంగా ఎవరి పట్టు ఎంత అనేది చాలా కీలకం. ఏ డివిజన్లో ఎవరి ఓటు బ్యాంక్ ఉంది, స్థానిక సమస్యలు ఏంటి, ప్రజలు ఏ అంశంపై అసంతృప్తిగా ఉన్నారు, అభ్యర్థి వ్యక్తిగత ఇమేజ్ ఎలా ఉంది, ఇవన్నీ ఫలితాలను ప్రభావితం చేయొచ్చు. అందుకే షెడ్యూల్ రాకముందే పార్టీలో టికెట్ల కోసం పోటీ మొదలయ్యే అవకాశం ఉంది. ఆశావాహులు ఇప్పటికే తమ తమ లెక్కలు వేసుకుంటున్నారన్న చర్చ కూడా ఉంది. మరోవైపు ప్రభుత్వం ఎన్నికల నిర్వహణలో వాతావరణ పరిస్థితులను కూడా పరిగణలోకి తీసుకుంది. ప్రజలకు ఇబ్బందులు తక్కువగా ఉండేలా, అధికార యంత్రాంగాన్ని పూర్తి సన్నద్ధత ఉండేలా ఎన్నికల సమయాన్ని ఖరారు చేసే అవకాశం ఉంది. అంటే డిసెంబర్ ఎన్నికలపై ఇప్పుడే ఒక క్లియర్ ప్లాన్ కనిపిస్తున్న తుది నిర్ణయం మాత్రం అధికారిక షెడ్యూల్తోనే బయటకు రానుంది. మొత్తానికి తెలంగాణలో రెండో దశ మున్సిపల్ ఎన్నికలపై కదలిక మొదలైనట్టే కనిపిస్తూ ఉంది. హైదరాబాద్ను 3 కార్పొరేషన్లుగా మార్చిన తర్వాత జరుగుతున్న తొలి ఎన్నికలు కావడంతో జిహెచ్ఎంసీ పరిధిలో ఈసారి పోటీ ఎలా ఉండబోతుందన్నది ఆసక్తికరంగా మారింది. హైదరాబాద్, మల్కాజ్గిరి, సైదరాబాద్తో పాటు వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లు వాయిదా పడిన మరికొన్ని మున్సిపాలిటీలకు కూడా డిసెంబర్లో ఎన్నికలు నిర్వహించే దిశగా ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు సమాచారం. అక్టోబర్ 19 తర్వాత ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉండడంతో ఆ తర్వాత ఎన్నికల ప్రక్రియ మరింత వేగం పుంజుకునే ఛాన్స్ ఉంది. అయితే షెడ్యూల్ ఎప్పుడు వస్తుంది, ఎన్నికలు డిసెంబర్లో ఏ తేదీల్లో జరుగుతాయి, వార్డుల తుది వ్యవహారం ఎలా ఉంటుంది అనే అంశాలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఒకసారి ఎన్నికల షెడ్యూల్ వస్తే తెలంగాణలో లోకల్ పాలిటిక్స్ మొత్తం ఒక్కసారిగా వేడెక్కడం ఖాయం. టికెట్ల కోసం ఆశాహువుల పరుగు, పార్టీలో గ్రూపుల లెక్కలు, అభ్యర్థుల ఎంపిక, ప్రచార హామీలు అన్నీ స్టార్ట్ అవుతాయి. ముఖ్యంగా హైదరాబాదు 3 కార్పొరేషన్లుగా విడిపోయిన నేపథ్యంలో స్థానిక రాజకీయాల్లో ఎలాంటి కొత్త సమీకరణాలు ఏర్పడతాయన్నదే ఇప్పుడు అసలు ఆసక్తి. మరి డిసెంబర్లో మున్సిపల్ ఎన్నికలు వస్తే మీ ప్రాంతంలో ఏ పార్టీకి బలం ఉందని మీరు అనుకుంటున్నారు? కొత్త కార్పొరేషన్ల ఏర్పాటు వల్ల ప్రజలకు ఉపయోగం ఉంటుందా? మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి. క్యూ న్యూస్ పేపర్ కు తెలంగాణ వ్యాప్తంగా జిల్లా బ్యూరోలు మరియు నియోజకవర్గం ఆర్సీలు కావాలి. తెలంగాణలోని అన్ని జిల్లాల నుంచి అనుభవం ఉన్న మంచి రిపోర్టింగ్ నైపుణ్యం కలిగిన జిల్లా బ్యూరోలు మరియు నియోజకవర్గ ఆర్సీలు కావాలి. జర్నలిజం రంగంలో అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యత ఉంటుంది. వార్తల సేకరణ, రిపోర్టింగ్, వార్తా రచనలో నైపుణ్యం ఉన్న ఆసక్తిగల అభ్యర్థులు డిస్క్రిప్షన్ లో ఉన్న ఫామ్ ను ఫిల్ చేసి మీ వివరాలను అందజేయండి. సంప్రదించండి 8143001981 8688694094.